కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు. నేడు వరంగల్ హన్మకొండలో వలసలతోటి పాపం బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో, వచ్చిన వాళ్ళు ఎవరో, కేసీఆర్ని కలిసిన వాళ్ళు ఎవరో, కలిసిన వాళ్ళ దాంట్లో ఉండేది ఎవరో పోయేది ఎవరో అనేది క్లారిటీగా ఇక కేసీఆర్ గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా తన వద్ద ఉంటారనుకోవడం అనేటువంటిది అత్యాశగానే చెప్పుకోవచ్చు. ఆశను వదిలిపెట్టుకోవాల్సిందే. కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా ఇంకా మేమే బలంగా ఉంటాము, గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా ఉంటారనుకోవడము భ్రమ. గెలిచినటువంటి 39లో ఇప్పటికే 6 మంది చేరిపోయారు, ఒకరు చనిపోయారు, అయిపోయింది. 7 మంది వెళ్ళిపోయారు 39లో. ఆ మిగిలిన దాంట్లో కూడా 23 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి అసెంబ్లీ సమావేశాలలోపే వెళ్ళిపోవడం ఖాయం. ఇంకా ఎవరు కేసీఆర్ని కలిసిన దాంట్లో వాళ్ళు ఉంటారు పోతారు అనేటువంటి విషయం కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి అంశము. చివరికి ఆ 4, 5, 6 మాత్రమే ఆ బీఆర్ఎస్ పార్టీలో మిగులుతారేమో అనేటువంటిది సందేహంగా ఉంది. కేవలం 5-6 మంది మాత్రమే మిగులుతారేమో. కేసీఆర్ తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ కాంగ్రెస్లో పోలేడు, కేటీఆర్ పోలేడు, హరీష్ రావు పోలేడు. అట్లా ఎందుకంటే సంజయ్ కుమార్ లాంటి డాక్టర్ సంజయ్ జగిత్యాల్లో గెలిచిన సంజయ్ కుమార్ లాంటి వాళ్ళే వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరో ఉంటారనుకోవడం అనేటువంటిది పెద్ద భ్రమ. ఉంటే జగదీష్ రెడ్డో ఇంకెవరో పల్లారాజేశ్వర రెడ్డో ఉంటే చెప్పలేము, వాళ్ళు కూడా పోయినా చెప్పలేం. ఇవన్నీ అంశాలు రాజకీయాల్లో ఏది ఎప్పుడు ఎట్లా జరుగుతుందో మనం కూడా అర్థం చేసుకోలేం. కాబట్టి ఈ 5-6 మంది తప్ప మిగిలినటువంటి దాంట్లో కొంతమంది బీజేపీ వైపుకు, కొంత బీజేపీకి సానుకూలంగా ఉన్నారని, కొందరు కాంగ్రెస్ వైపుకు వెళ్తారని, ఆ గెలిచినటువంటి దాంట్లో 6-7 మంది తప్ప మిగిలినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ నుంచి మెల్లగా జారుకుంటారు అనేటువంటిది అర్థమైంది. నిన్న చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, వాళ్ళ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. చివరి దాకా కూడా అసలు చీమ చిటుక్కుమనకుండా, ఏమీ తెలియకుండా ఇటు కాంగ్రెస్ వాళ్ళకి తెలుస్తలేదు, అటు టీఆర్ఎస్ వాళ్ళకి తెలుస్తలేదు. ఎవరు ఆపరేషన్ చేస్తున్నారనేటువంటి అంశం కూడా అర్థం కాకుండా, మీడియాలో చర్చ లేకుండా, మీడియా వాళ్ళకు కూడా ఎవరు ఉంటారంటే ఇక ఈ ప్రత్యేకంగా ఈయన పోతాడు ఆయన ఉంటాడని రాయాల్సినటువంటి అవసరం లేదు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, కేసీఆర్కు అత్యంత సన్నిహితులైనటువంటి 2-3 తప్ప అందరూ వెళ్ళిపోవచ్చు ఏదో ఒక రోజు. ఇక సో వీళ్ళు వెళ్ళిపోయారనేటువంటి ఆశ్చర్యం కానీ, వాళ్ళు వెళ్ళిపోయారనేటువంటి పెద్ద వార్త కానీ అది కాదేమో. టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో వెళ్ళిపోవడం అనేటువంటిది కొత్త కాకపోవచ్చు. ఇక నెక్స్ట్ టైం ఎవరెవరు ఉంటారు ఏంటి అనేటువంటి అంశం పైన, ఈ చేరికల్లో ఎవరెవరు ఉంటారనేటువంటి దానిపైన పెద్దగా కొత్తగా ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదేమో. ఈ అన్ని అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీగో విలీనం దాకా చేరికలు. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరగానే బీఆర్ఎస్ ఎల్పి విలీనము. టీఆర్ఎస్ ఓటమితో అదే వ్యూహంతో, సో టీఆర్ఎస్ వాళ్ళు చేశారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారా, కాంగ్రెస్ వాళ్ళు గతంలో చేశారు కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారా పక్కన పెడితే, ఎవరు ఇక్కడ పిచ్చోళ్ళు అవుతున్నది అంటే నిజంగా ప్రజలు అక్కడ కాంగ్రెస్ గెలవాలని, ఇక్కడ బీజేపీ గెలవాలని, అక్కడ బీఆర్ఎస్ గెలవాలని ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఓటేసినటువంటి మాట వాస్తవం. ఆ ఓటేసిన తర్వాత ఆ ప్రజలను వంచినట్టే కదా. మీరు వెళ్తే అధికార పార్టీలోకి వెళ్ళడంలో తప్పలేదు. మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ పార్టీలోకి వెళ్ళండి. మీరు గెలిచినటువంటి పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీలోకి వెళ్ళండి, ఎవరు తప్పుపట్టరు. మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి, ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు తీర్పునిస్తారు. మేము ఆ గతంలో ఎవరికి ఓటేసాము, ఇప్పుడు ఎవరికి ఓటేయాలనేటువంటిది. అంటే ఆ ప్రజల యొక్క తీర్పును, ప్రజల యొక్క వాళ్ళ తీర్పును, వాళ్ళ ఓటును, వాళ్ళకు సంబంధించినటువంటి గౌరవాన్ని చాలా దారుణంగా చేస్తున్నట్టే కదా. ఈ విషయంలో ప్రజలను తప్పుపట్టడమే అవుతుందా, లేదా ప్రజలను గౌరవిస్తున్నారా లేదా? మరి ఇట్లా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మళ్ళీసారి పోటీ చేస్తే వాళ్ళు నిజంగా గెలుస్తారా గెలవరా పక్కన పెడితే ఇది విషయం. దొంగలతో కలిసేటోళ్ళను పట్టించుకోం. బీఆర్ఎస్ మీడియా నాయకుల గురించి బాధ లేదు, ఎందుకంటే బాధపడాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు మీ పార్టీలో చేరితే దొరలతో చేరినట్టు, మీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే దొంగలతో చేరినట్ట. ఎవరు దొంగలు ఎవరు దొరలు? సో ప్రజాస్వామ్యంలో ఎవరు దొరలు ఎవరు దొంగలు ఇక్కడ చిత్తవుతున్నది, ఓడిపోతున్నది. ఓటేసి గెలిచినటువంటి నాయకులంతా గెలుస్తూనే ఉన్నారు, ఓటేసినటువంటి ప్రజలంతా ఓడిపోతూనే ఉన్నారు. ప్రజలు ఈ చట్టాల విషయంలో
ఇగో ఇట్లా ప్రతిసారి ఈ రికాల్ ఓటు తీసుకురావాల్సి వస్తుందేమో, మేము ఓటేసి గెలిపిస్తే ఎవరైతే గెలిచారు కదా ఆ గెలిచినటువంటి మెజారిటీ ఓట్లకు మళ్ళీ రికాల్ ఓటింగ్ పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి, లేకపోతే కష్టం. అంటే ఏ భయము లేదు కాబట్టే సిగ్గు ఎగ్గు లేకుండా పార్టీలు మారుతున్నారు. సరే ఇవాళ కాంగ్రెస్ను తప్పుపట్టడమో బీఆర్ఎస్ను తప్పుపట్టడమో కాదు, నిజంగా పోదలుచుకుంటే ప్రత్యేక పరిస్థితులు ఉంటే రాజీనామా చేసిపోండి, కొంతవరకు హర్షించదగ్గింది. కనీసం ప్రజల్లో ఒక చర్చ అయినా వస్తుంది, ఆ సందర్భం మీద మాట్లాడేటువంటి అవకాశమైనా వస్తుంది. రాజీనామా చేసి ఉప ఎన్నికలోకి వెళ్ళండి, ఉప ఎన్నికలోకి వెళ్ళి ఇగో నేను బీఆర్ఎస్లో గెలిచినా కానీ బీఆర్ఎస్ వల్ల లాభం లేదు, నేను మళ్ళీ కాంగ్రెస్లో పోదలుచుకున్నా కాబట్టి కాంగ్రెస్ నుంచి నేను మళ్ళీ పోటీ చేస్తా అని చెప్పేసి పోటీ చేసి ఎన్నికల్లో గెలిచి అప్పుడు వెళితే నిజంగా బాగుంటుంది. అన్ని పార్టీలు ఈ విషయంలో ఆలోచన చేయాలి. పార్టీ ప్రభుత్వాలు కూలిపోతాయా కూలిపోవా అనేటువంటి పక్కన పెడితే బీఆర్ఎస్ వీడే నాయకుల గురించి అధికారం ఉంటేనే పనిచేస్తామనడం సరికాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కనీసం విలువ ఇవ్వకుండా మాట్లాడకుండా చేసింది కూడా కేసీఆర్ గారే. అంటే కొన్ని పద్ధతులను పక్కదారి పట్టించి కొన్ని పద్ధతులను పట్టించుకోకుండా వ్యవస్థను దూరం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారే. ఎక్కువ శాతం ధ్వంసమైంది, కొంత వ్యవస్థ అనేటువంటిది ఎక్కువ శాతం ధ్వంసమైంది కేసీఆర్ గారి హయాంలోనే. అది మీడియా పట్ల విషయంలో కానీ, ప్రజల పట్ల విషయంలో కానీ, అవతల రాజకీయ పార్టీల విషయంలో కానీ ప్రతిదీ సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో తెలుగుదేశం నుంచి గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్నో, కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి సబితా ఇంద్రారెడ్డినో పిలిచి మంత్రివర్గంలో కూడా చోటు ఇవ్వడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటి చూడాలి. సో ఇక ఏ జన్మ ఎప్పటి కాలం కర్మ అప్పుడే అనుభవించాలని అనుకుంటే నిజంగా ఇవన్నీ చూస్తుంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లాగా పుంజుకునేటువంటి అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఇక్కడ కాకపోతే ఇంకొక రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. 10 ఏళ్ల నుంచి ఇది మూడోసారి వరుసగా కేంద్రంలో అధికారంలో లేకపోయినా ఏదో ఒక రొటేషన్ పద్ధతిలో ఒకసారి రాజస్థాన్లో, ఒకసారి ఛత్తీస్గఢ్లో, ఒకసారి మధ్యప్రదేశ్లో, ఒకసారి కర్ణాటకలో, ఒకసారి హిమాచల్ ప్రదేశ్లో, లేకపోతే పొత్తులో భాగంగా తమిళనాడులో, పొత్తులో భాగంగా ఇంకొక రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో అనేటువంటి రొటేషన్ ఉంటుంది. ఒక్కో రాష్ట్రంలో ఆ పార్టీ బ్రతుకుంటుంది కాబట్టి ఆ పార్టీకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగలిగింది. ఎందుకంటే బీఆర్ఎస్లోకి విపరీతమైనటువంటి వలసలు వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అన్నట్టుగా తయారైపోయింది. చాలామంది బీజేపీలోకి వెళ్ళిపోయారు, టీఆర్ఎస్ నచ్చిన వాళ్ళు, లేదంటే కేసీఆర్కి నచ్చినటువంటి వాళ్ళు కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఉంటుందా లేదా అనేటువంటి చర్చ జరిగింది. అట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచి అధికారం దిశగా వచ్చి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఎందుకు వచ్చింది? ఎందుకంటే అది జాతీయ పార్టీ కాబట్టి. జాతీయ పార్టీలకు ఉండేటువంటి అవకాశాలు ప్రాంతీయ పార్టీలకు ఉంటాయా? ఏదో ఒక భావోద్వేగమైనటువంటి సెంటిమెంట్ లేకుండా, ప్రత్యేకమైనటువంటిది లేకుండా, తమిళనాడులో లేనటువంటి ఒక తమిళవాదాన్ని ఎందుకు తీసుకొస్తారు? అది లేకపోతే వాళ్ళకు జీవితం లేదు కాబట్టి ప్రజలను ఎంత దూరమైనా తీసుకుపోతారు. తమిళనాడును ద్రవిడవాదం పేరుతోటి, తమిళవాదం పేరుతోటి దేశంలో నాశనం చేసి దేశానికి మాకు సంబంధమే లేదన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. సో ప్రాంతీయ పార్టీలతోటి ఆ సమస్య కూడా ఉన్నది. దేశం అనేటువంటి భావనను ప్రజల నుంచి చెరిపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము దేశంలో మనుషులం అనేటువంటి ఒక్క బాల్ ఠాక్రే లాంటి నాయకుడు మాత్రమే ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నా కూడా జాతీయవాదిగా మిగిలినటువంటి నాయకుడు ఆయన. మిగిలినటువంటి వాళ్ళు మేము జాతీయవాదులు అని చెప్పుకున్నా కూడా అవసరం కోసం ప్రతిదీ ఈ అడుసు తొక్కినటువంటి పరిస్థితులే మనకు కనబడుతున్నాయి. సో కాంగ్రెస్కు ఉండేటువంటి అవకాశాలు బీఆర్ఎస్కు మాత్రం లేవనే చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, కేసీఆర్తో పార్టీ నడుస్తుంది, కేసీఆర్ విషయంలోనే నడుస్తుంది, కేసీఆర్ ఆదేశాలతోటే నడుస్తుంది. ఇంకో 5 ఏళ్ల వరకు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఇట్లే ఉంటుందని చెప్పలేము. వయస్సు పెరుగుతున్న కొద్దీ 70 ఏళ్ళు దాటిపోయిన తర్వాత అప్పటి వరకు 75 సంవత్సరాలు వచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ ఎట్లా ఉంటారో, ఇంత యాక్టివ్గా ఉండగలుగుతారా? ఉండలేరు. సరే చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, ఆయన కూడా 73 ఏళ్ళు ఉన్నాయి, ఆయన తిరిగిండిగా అంటే అందరిని ఒకరితోటి పోల్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పటివరకు రాజకీయంగా అనేకమైనటువంటి మార్పులు చెందుతాయి. కవిత జైల్లో ఉండడము, రేపు కేసీఆర్ పైన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్, ఈ విచారణ, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి
తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ అనేటువంటి రాష్ట్ర సెంటిమెంట్ కూడా ఉండదు. ఎందుకంటే ఏ సెంటిమెంట్ మీద, తెలంగాణ వాదం మీద పుట్టినటువంటి పార్టీ అది మాకు అక్కర్లేదని తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిపోయిన తర్వాత ప్రజల్లో ఆ భావన కూడా కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చేసింది. అది పోయింది. ఇప్పుడు కొత్తగా 10 ఏళ్ళు అధికారం అనుభవించిన తర్వాత మళ్ళీ తెలంగాణకి ఏదో అన్యాయం జరిగిందంటే ప్రజలు నమ్మరు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను రత్నాలసీమ చేస్తాని, రాయలసీమకు నీళ్ళు ఇస్తాని, లేకపోతే హైదరాబాద్లో ఓట్ల కోసము ఎవరికైనా ఏది ఆంధ్రోలకు ముళ్ళు గుచ్చుకుంటేనే పంటితో తీస్తా అని చెప్పి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచినటువంటి పద్ధతి, ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులు, తెలుగుదేశం నాయకులందరినీ టీఆర్ఎస్లో చేర్పించుకున్న తర్వాత సో ఆ అంశాలు కూడా మరుగున పడిపోతాయి. గతంలో 2014కు ముందు కేసీఆర్ ఏ విధంగా అయితే ఉండగలిగారో ఇప్పుడు ఉండలేరు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారం ఉన్న తర్వాత ప్రజలు అధికార పార్టీగా చూస్తారు. ఫక్తు రాజకీయ పార్టీ మాదని చెప్పుకున్న తర్వాత ఎవరు ఉపేక్షించేటువంటి ప్రయత్నం చేయరు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేచినంత ఈజీగా 10 ఏళ్ల పాటు అధికారం కోల్పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ లేవగలిగింది, కానీ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంటుందా? చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది. మళ్ళా కేసీఆర్తో పాటు కేటీఆర్ ఇంకోరు, మళ్ళీ కేటీఆర్ పోయినా హరీష్ రావు అయినా కేసీఆర్ పోయినంత ఉధృతంగా ఆ పార్టీ ఉండదు. ఎవరు నమ్మాలి? సో కాంగ్రెస్లోనో బీజేపీలోనో అవకాశాలు రానటువంటి వాళ్ళు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి పోతారు. అప్పటిదాకా ఆ పార్టీకి పోయేటువంటి పరిస్థితి లేదు. కేంద్రంలో బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది, 2 జాతీయ పార్టీలు. 2 జాతీయ పార్టీల మధ్యన నలిగిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి 3 పార్టీలకు పెద్ద పరీక్ష. తెలంగాణలో ఏ పార్టీకి భవిష్యత్తు ఉండబోతున్నది, ఏ పార్టీ మనగలుగుతుందనేటువంటిది, స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి పెద్ద గీటురాయిగా నిలబడబోతున్నాయి. ఆ స్థానిక సంస్థలలో గనక ఏ పార్టీ రుజువు చేసుకోగలిగితే ఆ పార్టీ, సహజంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కొంత ఎక్కువ పాజిటివ్ ఉంటుంది. అధికార పార్టీ ఉంది కాబట్టి అవకాశాల కోసమో, అవసరాల కోసమో, పనుల కోసమో, స్థానికంగా ఉండేటువంటి నాయకుల బల ప్రదర్శన కోసమో, ఎమ్మెల్యేల బల ప్రదర్శన కోసమో 10 ఏళ్ల పాటు అధికారం కోల్పోయినటువంటి స్థానిక కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సాహం మేరకు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్గా పోటీ చేసేటువంటి వాళ్ళ సంఖ్య, ఆ ఉత్సాహం కూడా కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కొద్దిగా వాళ్ళకి ఆర్థిక వనరులు, అధికార వనరులు అవి కూడా కొంత ప్లస్ అవుతుంది. ఆ తర్వాత ప్రతిపక్షంలో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, కేసీఆర్కు అదొక పెద్ద లిట్మస్ టెస్ట్గా ఉంటుంది. ఆయన నాయకత్వానికి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పునరుత్తేజం చెందాలంటే స్థానికంగా గ్రామ పంచాయతీలలో ఆ పార్టీ కనుక గెలవకపోతే ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకునేటువంటి ప్రమాదం ఉన్నది. ఎందుకంటే స్థానికంగా ఉండేటువంటి క్యాడరే వాళ్ళకు లభించదు. ఒక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఎంపీటీసీ ఉన్నాడంటే సహజంగా వాళ్ళ డామినేషన్ ఉంటుంది. ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చాలామంది ఎవరైతే వ్యక్తిగతమైనటువంటి కక్షలు, కార్పణ్యాలు లేకపోయి ఉంటే చాలామంది అధికార పార్టీ వైపు వెళ్ళిపోవడం అనేటువంటిది సహజంగా జరుగుతుంది. గ్రామాల్లో మాకెందుకు లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదో తప్పనిసరి పరిస్థితి కాంగ్రెస్లోకి వెళ్ళలేనటువంటి వాళ్ళు లేదు. బీఆర్ఎస్ ప్లేస్లో బీజేపీ కనుక పాగా వేస్తే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి కూడా ఇది పెద్ద లిట్మస్ పరీక్ష. నిజానికి బీజేపీకి అత్యంత పెద్ద పరీక్ష. తెలంగాణలో అధికారంలోకి వస్తా మోడీ వేవ్లో గెలిచినటువంటి 8 స్థానాలు కాకుండా తెలంగాణలో తమ పార్టీకి పట్టుందని, లేదా 2023లో జరిగినటువంటి పొరపాటు మళ్ళీ జరగకుండా ఉండడం కోసం బీజేపీ పార్టీకి, ఆ రాష్ట్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకులకు, గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా చాలా పెద్ద పరీక్ష. మెజారిటీ కాంగ్రెస్తో పోటీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా మెజారిటీ స్థానాల్లో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో, అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ కన్నా ఎక్కువ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోకపోతే బీజేపీ పని కూడా వెనక్కి పోతుంది. మళ్ళా ఎంపీ ఎన్నికల్లో కేంద్ర రాజకీయాలు, జాతీయ రాజకీయాల దృష్ట్యా ఎంపీల వరకు మాత్రమే, అంటే ఎంపీలు మాత్రమే బీజేపీకి వేయాలి, మిగిలిన ఎక్కడ వేయాల్సినటువంటి అవసరం లేనటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ ఇప్పుడు కొట్టుమిట్టాడుతుందో, బీఆర్ఎస్ పరిస్థితి ఆగమాగం ఉందో, ఆ బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ తీసుకోవాలంటే, ఆ క్యాడర్ పెరగాలంటే, బీజేపీ తెలంగాణలో బలంగా ఉందని చెప్పుకోవాలంటే కాంగ్రెస్కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడానికి బీజేపీకి కూడా ఇది సదావకాశము, పెద్ద పరీక్ష కూడా. ఆ నాయకత్వానికి బీఆర్ఎస్కు సదావకాశము, పెద్ద పరీక్ష కూడా.
ఆ పార్టీ నాయకులు గ్రామీణ స్థాయిలో. ఇప్పుడు కాంగ్రెస్కు పోటీగా తెలంగాణలో ఎవరుండబోతారు అనేటువంటిది స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఏది వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సహజంగా గెలిచిన తర్వాత అధికార పార్టీలోకి జంప్ అవడం కూడా ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి. గెలిచినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలే పార్టీ జంప్ అవుతున్నటువంటి నేపథ్యంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు ఇంకో పార్టీలోకి వెళ్ళడం అనేటువంటి సహజంగా ఉంటుంది. మెజారిటీ సొంతంగా గెలిస్తే తప్ప ఆ పార్టీలు ఉండరు. లేకపోతే జెడ్పీ చైర్మన్ల కోసం అధికార పార్టీ సహజంగా గెలిచిన జెడ్పీటీసీలను లేదంటే ఇండిపెండెంట్ జెడ్పీటీసీలను ఇంకో పార్టీలో చేర్చుకోవడం అనేటువంటిది సహజంగా ఉండిపోతుంది. సో కాంగ్రెస్కు ధీటైనటువంటి పార్టీ ఎవరు, పోటీ ఇచ్చేటువంటి పార్టీ ఎవరు అనేటువంటిది, ప్లస్ కాంగ్రెస్ కూడా స్థానిక సంస్థల్లో ఎట్లా ఉండబోతుంది, ఆ పార్టీకి సంబంధించినటువంటి పనితీరు, పరిపాలన. నిజానికి పార్లమెంట్ ఎన్నికలను రెఫరెండం అని తప్పు చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ, స్థానిక సంస్థల ఎన్నికలు గీటురాయిగా ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ గెలిచినటువంటి స్థానాలలో కూడా రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీల ప్రభావము స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో గనక నిలబడకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే ఉంటుంది. ఎంతకంటే కాంగ్రెసా లేదంటే వాళ్ళ ఎవరు పోటీగా ఉంటారు అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇక నిన్న